1982లోని ఒక రామారావు గారి బ్లాక్ బ్లస్టర్ మూవీ బొబ్బిలిపులి. ఆ సినిమాలోని పాటలు ప్రజాదరణ పొందిన పాటలు. అందులో ప్రత్యేకంగా జననీ జన్మభూమి అనేది దాసరి గారు ఆయన అద్భుతంగా మలిచారు ఆ పాటను. అందులో ఆర్మీ పరిస్థితులు అంటే జవాన్ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఇక్కడ అంటే పేరెంట్స్ అందరూ దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళ అక్కడ స్థితిగతులు ఎట్లా ఉంటాయని చెప్పి ఆ పాటలో అద్భుతంగా మలిచి ఆ పాటను ఒక సెన్సేషనల్గా రూపుదిద్దారు. ఆ పాటను ఇప్పుడు మనకు పాడబోతున్నారు మనకు నందిమల్ల రామలన్న. అయితే ఈ చిత్రం బొబ్బిలిపులి, రచన దాసరి నారాయణరావు, సంగీతం జేవి రాఘవులు, గానం బాలసుబ్రహ్మణ్యం గారు. అందరికీ నమస్కారం. ఈరోజు నటరత్న పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి జన్మదినం, 103వ జన్మదినం. ఈ సందర్భంగా ఇక్కడ వనపర్తి కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ పాటల ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. ఈ ఎన్టీ రామారావుకు జోహార్లు అర్పిస్తూ ఆయన పాడినటువంటి పాటను ఈరోజు మనందరి కోసం ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాను. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. ఈ తల్లి మోసేటి నవమాసలేరా ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టే కాలే వరకురా ఆ రుణం తల కొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపానా తీరేదిరా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధెంతో నీ గుండె రాయి కావాలి ఆ గుండెల్లో
ఫిరంగులు మ్రోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం నీ మనుషుల కోసం ఈ మనుషుల కోసం జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. ఈరోజు ఎన్టీ రామారావు జన్మదిన సందర్భంగా ఈ అవకాశం కలిగించిన రవిప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.